వెల్కమ్ టు కీటాక్. దక్షిణాదిలో బీజేపీ దూకుడుగా ఊహించని వ్యూహాలతో ముందుకు రాబోతోందా? పొత్తులో ఉంటూనే ప్రాంతీయ పార్టీలతో కలిసి నడుస్తూనే జనం హృదయాలు గెలుచుకునేందుకు కొత్త తరహా స్ట్రాటజీని పట్టాలెక్కించబోతోందా? తమిళనాడులో అన్నామలైని తప్పించిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు కూడా త్వరలో కొత్త అధ్యక్షులు రాబోతూ ఉన్న తర్వాత బీజేపీ వ్యూహం మీద విస్తృతమైన లోతైన చర్చ జరుగుతుంది. అసలు బీజేపీ లెక్కేంటి? బీజేపీ కోసం, బీజేపీ భావజాలం కోసం, మోడీ ఐడియాలజీ కోసం పనిచేసిన అన్నామలై లాంటి నాయకుడినే ఎందుకు తప్పించాల్సిన పరిస్థితి వచ్చింది? ఈ విషయం తెలిస్తే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎలాంటి అడుగులు వేయబోతుందో అర్థమైపోతుంది. డీటెయిల్ గా చూద్దాం. అంతకంటే ముందు మీరు కీటాక్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తమిళనాడులో అన్నామలై అంటే దాదాపు దక్షిణాది రాష్ట్రాలన్నిటిలోనూ బాగా పాపులర్. హిందుత్వ సిద్ధాంతాన్ని గాని, బీజేపీ ఐడియాలజీని గాని, మోడీ హీరోయిజాన్ని గాని జనంలోకి తీసుకెళ్లేందుకు అన్నామలై గత 3-4 ఏళ్లుగా శాయి శక్తిలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పైగా సివిల్ సర్వీసెస్ నుంచి వచ్చిన వాడు కావడంతో భావజాలానికి తోడు ఆర్గ్యుమెంట్ ని కూడా బిల్డ్ చేసి ఇంగ్లీష్ లో మాట్లాడుతూ మిడిల్ క్లాస్ అప్పర్ సెక్షన్స్ అన్నిటినీ కూడా టచ్ చేస్తూ అన్నామలై అనుసరించిన వ్యూహం మీద రకరకాల అంచనాలున్నాయి. కానీ గత ఏడాది కాలంగా, మరీ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత అన్నామలై అనుసరించిన వ్యూహము, వైఖరి విషయంలో బీజేపీ కొంత క్రిటికల్ గా ఆలోచించటము, అన్నామలైని స్టేటస్ రిపోర్ట్ కూడా అడిగింది అని చెప్తూ ఉన్నారు. తమిళనాడులో మీ వ్యూహం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, రెస్పాన్స్ ఎలా ఉంది అని అడిగితే అన్నా డిఎంకే బలహీనపడుతున్న సమయంలో డిఎంకేకి ప్రత్యర్థిగా ఎదిగే స్కోప్ బీజేపీకి ఉంది అని చెప్తూనే నేను 15 ఏళ్ల వ్యూహంతో ఉన్నాను అని అన్నామలై చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇమ్మీడియట్ గా జనాన్ని చేరువయ్యేందుకు వ్యూహరచన ఎందుకు చేయడం లేదు అనే విషయంలో అన్నామలైకి పార్టీ నాయకత్వానికి మధ్య కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. అంటే అన్నామలై చెప్తున్నట్టు 15 ఏళ్ల ఆగితే గనక డిఎంకేలో జనరేషన్ మార్పు అనేది జరుగుతుంది. తర్వాత కొత్తగా వస్తున్న పార్టీ ఎస్టాబ్లిష్ అవడానికి కూడా సమయం ఇచ్చినట్టు అవుతుంది. పైగా ఉన్న అడ్వాంటేజ్ ని బీజేపీ వాడుకోనట్టు అవుతుంది. ఈ 3 కారణాలతో అన్నామలై తప్పుకోవాల్సి వచ్చిందని బీజేపీ కొత్త వ్యూహాన్ని పట్టాలెక్కిస్తోందని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు బీజేపీది ఒకటే పాలసీ, ఒకటే ఎజెండా నడుస్తుంది. ఎలక్షన్ టు ఎలక్షన్. ఈ ఎలక్షన్ లో ఏం రిజల్ట్ వచ్చింది, నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఎట్లాంటి టార్గెట్ తో ముందుకెళ్లాలి అనే ప్లానింగ్ గా నడుస్తోంది. తమిళనాడు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్ లోను అధ్యక్షుల మార్పుతో పాటు వ్యూహాన్ని కూడా మార్చుకోబోతున్నట్టు చెప్తూ ఉన్నారు. తెలంగాణలో అయితే ఇంతకు ముందు బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. ఈ రెండింటికి భిన్నంగా ఏం చేస్తాము, ఏం చేయబోతున్నాము అనేది చెప్పడము, సామాజిక ఈక్వేషన్స్ కి తగ్గట్టుగా అడుగు ముందుకేయడము అనేది విధానం అయితే, ఏపీ విషయానికి వచ్చేసరికి దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని చిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. సంక్షేమం విషయాల్లో ఎక్స్ట్రీమిస్ట్ విధానాలు గాని, సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో వైఫల్యం గాని, ఇలాంటివన్నీ ఏపీలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఇలాంటి వాస్తవిక పరిస్థితుల్ని, గ్రౌండ్ రియాలిటీస్ ని రాజకీయానికి ముడిపెట్టి ఎలాంటి విధానాన్ని తీసుకోవచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సాధ్యమవుతుంది అనేది చెబుతూ దూకుడైన విధానంతో ముందుకెళ్లాలి అనేది బీజేపీ వైఖరిగా ఉంటుంది అనే అంచనాలు ఇప్పుడు వినబడుతూ ఉన్నాయి. మీరేమంటారు? గ్రౌండ్ రియాలిటీస్ ని బేస్ చేసుకుని రాజకీయ సామాజిక పరిస్థితుల ఆసరాతో బీజేపీ దూకుడుగా ముందుకొస్తే దక్షిణాదిలో కొత్త రాజకీయాన్ని చూసే అవకాశం ఉంటుందా? అధ్యక్షుల మార్పుతో ఆ దిశగా అడుగులు పడడం మొదలవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.